తర్వాత మోషే వాళ్ళ కబురు పెట్టినప్పుడు వాళ్ళు అనే మాట ఏంటంటే, రండి ఒకసారి మాట్లాడదామంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము రాము. మా మీద నువ్వు ప్రభుత్వం చేస్తావా అన్నారు. అంటే అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ బయటపడింది. ఏమని? మేము సంఘంలో ఉంటాం కానీ మేము కూడా మీతో సమానమే, మా మీద మీరు పెత్తనాలు చేయకూడదు, మా మీద మీరు అధికారం చేయకూడదు. మీకు లాస్ట్ టైం కొంచెం వివరంగా చెప్పాను, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సంఘంలో ఉన్న మేము కూడా సమానస్తులమే, మీరు మా మీద పెత్తనాలు చేయకూడదు, అధికారము చేయకూడదు, మేము ఈ ప్రభుత్వానికి మేము లోబడం. మోషే అహరోనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడండి? ఏర్పరచుకుంటే వీళ్ళు ఏమంటారంటే, మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నారు. చూడండి, దేవుడు ఏర్పరచుకుంటాడు కానీ అందరినీ ఒకే పనికి ఏర్పరచుకోవడం. కొందరిని కొన్ని పనులకి, కొందరిని కొన్ని పనులకి. అంతే కదండి. వానికి ఇవ్వబడిన సామర్థ్యాన్ని బట్టి, వానికి ఉన్నటువంటి తలాంతులను బట్టి ప్రభువు వాడుకుంటూ ఉంటాడు. కొందరిని సేవకులుగా ఏర్పరచుకుంటే, కొందరిని పరిచారకులుగా ఏర్పరచుకుంటే, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడే ఏర్పరచుకుంటాడు. ఏది చేసినా కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘమంతా కూడా కనాను అనగా పరలోక రాజ్యమునకు చేరుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతి విధమైన బాధ్యతలను అప్పగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఏ పని చేసినా దాని యొక్క మూలాంశం ఏంటయ్యా అంటే, మనందరం కూడా పరలోక రాజ్యానికి చేరుకోవాలి. ప్రభు వచ్చే సమయానికి మనందరం సిద్ధపడి ఉండాలి. మనందరం కూడా ముడత మచ్చ డాగు కళంకం లేకుండా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు పరిచర్య చేసినా, మీరు ప్రార్థన చేసినా, మీరు పాటలు పాడినా, మీరు వస్తువులు కొన్నా, లేకపోతే మీరు ఏది చేసినా దీని వెనకాల ఉన్నటువంటి సంపూర్ణమైన ఉద్దేశం ఏంటంటే, సంఘము ముడత మచ్చ డాగు కళంకం లేకుండా రేపు దేవుని ముందు నిలబడాలని. ఇంకంతకు మించి వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? మనందరం వ్యాపారం చేసి అభివృద్ధి పొందాలనా? ఈ లోకంలో బిల్డింగులు కట్టాలనా? ఈ లోకంలో మనం ఏదో గొప్పవారిగా కనబడాలనా? కాదు కదా. మన సంకల్పం ఏంటి? దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు మారు మనసు పొంది, బాప్తిజం పొంది, లోకానికి వేరై ప్రార్థనాపూర్వకంగా సంఘానికి వస్తూ, అందరి చేత మాటలు పడి, నిందలు పడి, వెలివేయబడి, అన్ని జనుల నుంచి, బంధువుల్లో నుంచి, లోకస్తుల్లో నుంచి వేరై, వారి చేత నానా మాటలు పడి, దూషింపబడి, ద్వేషింపబడి, కొట్టబడి, నెట్టబడి, పట్టబడి, భయంకరంగా వేధించబడి, దీని వెనకాల ఉన్న సంకల్పం ఏంటి? లోకమంతా విడిచిపెట్టిన నా ప్రభువు ఉన్నాడని పాటలు, ఎవరు వదిలేసిన ప్రభువు ఉన్నాడని పాటలు, ఎవరు విడిచిపెట్టినా నన్ను ప్రభు విడిచిపెట్టని పాట. ఇవన్నిటి వెనకాల ఇంటెన్షన్ అంటే, ఒక రాజ్యం ఉంది, అది దేవుడు కడుతున్న రాజ్యం, మనందరిని అక్కడ ఉంచుతాడు, మనందరం అక్కడ చేరుకోవాలని. ఇది ఆత్మ సంబంధమైన ప్రయాణమే తప్ప శరీర సంబంధమైనటువంటి ప్రభుత్వాలు, అధికారాలు కలిగింది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. లోకంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ లోకాలని వాళ్ళు ఏలాలనే ఉద్దేశంతో వాళ్ళు దానికోసం ప్రాణాలు తీస్తారు, లేకపోతే ఏదన్నా చేస్తారు. కానీ ఇది అటువంటిది కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం. మనందరం ఆత్మ సంబంధులు అనే పదం మనం బైబిల్లో చూస్తాం. కొత్త నిబంధనలో ఆత్మ సంబంధులు, ఆత్మీయులు, ఆత్మానుసారమైన జీవితం అనే మాట మనం ఎందుకు చూద్దంటే, మనం ఆత్మ సంబంధులం, మనం శరీర సంబంధులము కాదు. మన యొక్క నిరీక్షణ శరీర సంబంధమైనది కాదు. మన యొక్క ఉద్దేశాలు ఈ లోకంలో ఏదో చేయాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఇవన్నీ మన జీవితంలో ఏదో ఫార్మాలిటీ పాటిస్తాం తప్ప మన గురి, మన ఉద్దేశ సంకల్పాలు ఇవి కాదు. మన సంకల్పం ఏంటి? మన ఉద్దేశం ఏంటి? మన ప్రణాళికలు ఏంటి? మన ఆలోచన ఏంటి అంటే, మనందరం కూడా పరలోక రాజ్యానికి మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి. అలా సిద్ధపరచాలంటే ఒక సంఘం కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక నాయకత్వం కావాలి. కాబట్టి ఒక నాయకుడిని దేవుడు ఏర్పరచుకొని ఒక సంఘాన్ని ఆయన ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత సహాయం ఇచ్చి, నడిపింపించి, వరాలు ఇచ్చి, ఫలాలు ఇచ్చి,
దేవుని స్తోత్రం చెప్పండి. ఆనాడు కూడా ప్రత్యక్ష గుడారం కడుతున్నప్పుడు దేవుడు వివిధమైన తలాంతులు ఇచ్చాడు. బెసలేలిన వ్యక్తికి ఒక పని అప్పగించి అతనికి విచిత్రమైన పనులు చేయటానికి, చక్కగా దేవుని యొక్క పనులు చేయటానికి అతనికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కొందరికి కొన్ని జ్ఞానం ఇచ్చాడు, కొంతమందికి ఆత్మనిచ్చి కొంతమందిని కొన్ని రకాల పనులు చేయడానికి దేవుడు చేశాడు. ఏది చేసినా సంఘము క్షేమాభివృద్ధి పొంది దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి సంఘం అంతా కూడా చేరుకోవాలని. అవునా కాదా? ఇలాంటి ఆత్మ సంబంధం ప్రయాణంలో కూడా కొంతమంది శరీరులు ఉంటారు. వాళ్ళే ఈ కోరాహు కాదండి, కోరాహు, అబీరాము, దాతాన్. ఇలాంటి ఆత్మ సంబంధం ప్రయాణంలో కూడా ఇలాంటి శరీరాలు ఏంటంటే, మాకు కూడా ప్రభుత్వం కావాలి, మేము కూడా సమానమే, మేము కూడా అధికారం చేయాలి, మేము కూడా లేవీయులమే అన్న ఒక ఇదితో వాళ్ళు దేవుని కోపానికి గురయ్యారు. దేవుని స్తోత్రం. వాళ్ళు కావాలని పెత్తనం చేస్తున్నారు ఆ మోషే అహరోనులో. అహరోను ప్రధాన యాజకుడు, ప్రవక్త. మోషే కూడా ఒక ప్రవక్త, ఆయన ఒక కాపరి, నాయకుడు. దేవుని స్తోత్రం. వాళ్ళకి అప్పగించిన పనిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? దేవుని స్తోత్రం చెప్పండి. అంతే కదా. ఇప్పుడు నేనైనా సరే ఈ సంఘానికి దేవుడు కాపరిగా నియమించాడు కనుక ఆయన కృపచేత ఏ యోగ్యత అర్హత లేకపోయినా దేవుడు అంటూ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వస్తున్న వాళ్ళ మీద కొంచెం ఏదమ్మా లేట్ అయితే అరుస్తాము, కొన్నిసార్లు ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా గద్దెత్తాం. దీని వెనకాల ఉద్దేశం ఏంటి? పెత్తనం చేయాలనే కాదు. ఇదేంటి? డ్యూటీ. ఇది దేవుడు అప్పగించిన పని. ఇది ఈ అప్పగించిన పనిలో కొంతమందికి యుగో అడ్డం వస్తుంది. మీలో కూడా ఉందా యుగో? యుగో అంటే ఏంటి? అహం, సెల్ఫ్ అనమాట. అంటే మాట పడని స్వభావం, మాట పడరు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో అనుకుంటారు, అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలు మాట పడాలి. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన అన్నీ పడ్డాడు. నువ్వెంత నేనంతా. చేయని వాటికి ఎన్నో పడ్డాడు, మనం చేసిన వాటికి కూడా పడి చావు. ఆయన చేయని వాటికే ప్రతిది అనుభవించింది, చేసిందని కాదు. అవునా కాదా? ఈరోజు మనము చేసిన వాటికి కూడా పడం. భలే మ్యాజిక్ కదా. వాళ్ళు ఏంటంటే, ఒక పెత్తనపు ఆలోచన ఎవరికైతే ఉంటుందో, అధికార దాహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అధికారానికి లోబడరు. అది మీరు నోట్ చేసుకునే పాయింట్. నేనే అధికారంగా ఉండాలనుకున్న వ్యక్తి, నేను ఒకటి అధికారం ఎందుకు పడతాను? ఆ మైండ్ ఎవరిది? కోరాహు. దీనివల్ల దేవుని కోపం వచ్చింది. పెద్ద గొప్పోళ్ళైనా సంఘంలోకి వచ్చేప్పటికి ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఒక అన్యుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు బైబిల్లో. అతని పేరు రాయబడలేదు, అతని పని రాయబడి శతాధిపతి. అవునా? అతను ఏమంటాడు? నేను సహా అధికారమునకు లోబడినవాడు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. కానీ నేను నీ దగ్గరికి అట్లా చేయలేదయ్యా. చూసారా? ఒకడిని రమ్మంటే, కానీ నేనే ఎందుకు వచ్చానంటే, నేను ఎంత అధికారినైనా నీ ముందు నేను నా అధికారాన్ని వినియోగించదలుచుకోలేదు. సరే, 100 మంది మీద ఇతను శతాధిపతి. ఒక వ్యక్తి కింద 100 మంది ఉంటే మామూలు విషయం అండి. నీ కింద ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? నా కింద ఎవరు ఉన్నాడు? 100 మంది మీద అధికారం అంటాడు. నేను సహా అధికారమునకు లోబడి ఉన్నయ్యా. అందుకే నేను నీ దగ్గరికి నేనే వచ్చాను స్వయంగా. అందుకే ప్రభు అన్నాడు, ఇశ్రాయేల్లో కూడా ఇట్లాంటి విశ్వాసం ఉన్నాడు లేడు. ఇశ్రాయేల్ లేదు కదా. ఉంటే కోరాహు, అబీరాము, దాతాను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు? మీకు అధికారం కావాలంటే వద్దు, మేము అట్లాంటి వద్దటరా. వీళ్ళకి వద్దా కాదని వాళ్ళ నోటి నుంచి వచ్చే పదం కాదు. ఒక మాట లేదా ఒక అధికారం చూపించినప్పుడు వాళ్ళు లోబడతారు, లోబడరే. దాన్ని బట్టి వాళ్ళ అధికారానికి లోబడేవాళ్ళ కాదనేది మనకు అర్థమైపోద్ది. నేను తెల్లగా ఉంటాను, మీరంటే ఎట్టగా. నేను పొడుగ్గా ఉంటే ఎట్లా, దానికి కొలతలు ఉన్నాయి. అట్లాగే మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఆలోచిస్తామట, నేను అధికారం లోబడతాను, నేను తగ్గించుకుంటానంటే, నేను ఎంతకైనా తగ్గించుకుంటా అంటాం. నో, నువ్వు తగ్గించుకుంటావా లేదా, లేకపోతే నువ్వు లోబడతావా లేదా అన్నది నువ్వు చెప్పే మాటలను బట్టి కాదు, కానీ దానికి ఒక కొలమానం ఉంది. అబీరాము, కోరాహు, దాతాను లోబడట్లేదు అక్కడ. వాళ్ళు మోషే పిలవనంపించిన వాళ్ళు అన్న మాట చెప్పిన, మేము రాము. మీరు ఆ మాట 16వ అధ్యాయం చూస్తారు, కావాలి చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 13వ వచనం, 12 నుంచి 16, 12. సంఖ్యాకాండం
మీకు అసలు కాండం చెప్పలేదు కదా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 12వ వచనం. మేము రామో ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేళ్లు ప్రవహించు దేశము నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు. చూసారా, వాళ్ళ ఇంటెన్షన్ అధికారం కావాలి నీకంటే. అదేంటి ఇలా మైండ్లో ఉన్నదే, ఇలా మైండ్లో ఉన్నది చెప్తున్నారు. నీకు అధికారం కావాలా మా మీద? దేవుని స్తోత్రం చెప్పాలి. అప్పుడు మోషే చాలా కోపం వస్తుంది. మోషే కోపం వచ్చి అన్నమాట చెప్పనా 15వ వచనంలో, అందుకు మోషే మిక్కిలి కోపించి చూసారా, చూసారా ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే మేము రాము అంటే మోషేకి మిక్కిలి కోపం వచ్చి దేవునితో అన్నమాట ఏంటంటే, అసలు ఇలా మనవి నువ్వు ఆలకించొద్దు, ఇలా నైవేద్యాలు నువ్వు తీసుకోవద్దు, అసలు ఇలా ప్రార్థనను వినొద్దు అని చెప్పేశాడు. అంతేకాదు వీళ్ళ దగ్గర ఒక గాడిద కూడా, అంటే దీన్ని బట్టి ఒక గాడిద కూడా ఇవ్వనోడే ఏం చేస్తున్నాడు, అధికారం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు నేను ఈ వాక్యం చెప్పాలన్నా దీనికి కొంచెం ముందుకి నీకు చెప్పడం కోసం. అయితే తర్వాత మోషే కోపం వచ్చింది. ఆ తర్వాత కోరాహు, అభిరాము, దాతాను 250 మందికి కూడా దోపార్తలు తీసుకొని వస్తారు. ఆ వచ్చిన తర్వాత భూమి నెరవేర్చింది లేదా, నెరవేర్చింది లేదండి. 21వ వచనం, 31వ వచనం, 16:31. వారి కింది నేల నెరవేర్చెను, భూమి వారి వారి కుటుంబములను సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కోరి భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించేది. వారు సంపాదించుకున్న సంపాదన కూడా వామ్మో. సరే, అధికార దాహం ఉన్నోడు ఖర్చు పెట్టి చివరికి వాడు ఆస్తులు కూడా అమ్ముకొని చివరికి ఓట్లు పడవు. అధికార దాహం ఏదైనా చేస్తాడు. అధికారం కోసం ఏదైనా చేస్తాడు. మామూలుగా విషయం కాదు. అధికారం కోసం ఏదైనా చేస్తాడు. అంటే ఇలా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళంతటికి వీళ్ళే ఒక సంఘాన్ని ఏర్పరచుకొని వీళ్ళే అధికారంగా నాయకత్వం చేస్తున్నారు అనుకుంటున్నారు తప్ప అది దేవుడిచ్చింది అని అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు దైవ సేవకులను గౌరవిస్తాం చెప్పనా, ఈ పోస్ట్ వీళ్ళకి దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు. లేదు, వీళ్ళకి వాక్యం చెప్పడం వచ్చు, పాటలు పాడటం వచ్చు, స్టేజీలు ఎక్కుతారు, అందుకు వీళ్ళు పెత్తనం చేస్తారు అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్తారు ఇక లోపలికి తొందరలో. ఇది దిగబోతున్నారు ఇవాళ. ఇది దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చాడు వీళ్ళకి. ఈ పాత్ర, ఈ పని చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ఏర్పరచుకుంటే దాన్ని ఎవరు కాదనలేరు. అననీయ అంటాడు, వామ్మో అతను వద్దయ్యో, అతను నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు. అలాంటి సౌలుని నువ్వు నా సాధనం, నా పాత్ర, నా పిల్ల అంటావా అంటే దేవుడు ఏమన్నాడు, సరే అననీయ ఆపేద్దాను అన్నాడా? అలా అతడు నేను ఏర్పరచుకున్న సాధనం. నువ్వన్న ఒక మూలన ఉన్నావు, కానీ అతను రాబోయే దినాల్లో నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవిస్తాడు అతనికి నేను చూపిస్తాను. దేవుని ప్రణాళిక అండి ఇది. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఏర్పాటు. వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సేవకుల్ని అనే ఆ మనసు ఎవరికైతే వస్తుందో వాళ్ళు చక్కగా లోబడి ఉంటారు. ఎవరైతే వీళ్ళే పెత్తనం చేస్తున్నారు, వీళ్ళు స్టేజీలు ఎక్కుతున్నారు, వీళ్ళకి అది అంటారో, వీళ్ళు మాత్రము వీళ్ళు ప్రభుత్వం చేయరు కాదు కదా, వీళ్ళు తొందరలోనే కేల్కతం దుకాణం బంద్ అయిపోద్ది. వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ముందుకు పోలేరు. ముందుకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి తను తాను తగ్గించుకొని అధికారాన్ని గౌరవించాలి.
దేవుని స్తోత్రం చెప్పి. అవునా కదండి? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి లైసెన్స్ లేదన్నప్పుడు ఆ పోలీసు, తెల్ల చొక్కా వేసుకున్న పోలీసు ఎలా పడితే అలా మాట్లాడతాడు మనల్ని. అవునా? ఒక్కొక్క పోలీసు అయితే ఎవరంత ఎవరం కూడా ఉండదు, గౌరవ మర్యాద కూడా ఇవ్వకుండా, ఎలాంటి వాళ్ళకి ఆ అధికారం ఇవ్వకపోయినా ఆ భాష మాట్లాడతారు వాళ్ళు. ఆయన ఎందుకు వీళ్ళు చేతులు కట్టుకుని మౌనంగా ఉంటారు చెప్పనా? చెప్పండి. వీళ్ళు ఆ పోలీసుని కొట్టలేరా, ఈడ్చుకెళ్ళారా? కానీ దేనికి భయపడతారు? అధికారానికి. ఆ అధికారాన్ని బట్టి మనం గౌరవించి సైలెంట్ అయిపోతాం, తిడుతున్నా కోపడుతున్నా కూడా. దేవుడు వాళ్ళకి ప్రభుత్వం అధికారం ఇచ్చింది కాబట్టి వాళ్ళకి మనం లోబడాలి, తప్పదు. లోకంలో ప్రభుత్వాలు, ఈ లోకంలో బండి నడవటానికి, ఈ లోకంలో జీవితాలు నడవటానికి ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకే మనం అన్ని విషయాల్లో లోబడుతున్నామా? కరెంటు బిల్లు కట్టకపోతే పీకేస్తామంటే నువ్వెవరో నా కరెంటు బిల్లు నా ఇంటి మీద నుంచి ఎత్తి ఊరుకు అనగలమా? అనలేం. నువ్వు కట్టకపోతే పీకేస్తారు, అది అవునా కాదా? మరి ఈ అధికారాలకు లోబడుతున్నప్పుడు ఇది పరలోకపు రాజ్యపు అధికారం, ఇది దేవుని అధికారం. మరి ఈ దేవుని అధికారానికి ఎంత లోబడాలా? ఎంత భయపడాలి? ఓ జాబ్కి వెళ్తే ఆ జాబ్లో భయపడతాం, ఓ పనికి వెళ్తే ఆ పనికి భయపడతాం. నీకు తేరగా దొరికింది పాస్టర్లేనా? మిమ్మల్ని కాదులే, అర్థవుతుందా? మన లెక్క జమ్మ చేయకుండా ఉండేది పాస్టర్ గారులేనా? ఓ పనికి వెళ్తే ఆ యజమానికి భయపడినంతగా కూడా ఎందుకు మనం భయపడం? దేవుని సేవకులకి, దేవునికి. ఇది నీకు తెలియని అహంకారం కాదు, నీకు తెలియకుండానే. బైబిల్ చెప్తున్నమాట, ఇశ్రాయేలు కూడా వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. ఓరాహు అభిరాములు 200 చచ్చిపోయాక వీళ్ళకి బుద్ధి రాలా. ఇక బుద్ధి రాకుండా మళ్ళీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? చూడండి, 41 వచ్చిన 16వ అధ్యాయం 41 వచ్చిన మళ్ళా విరోధం. వాళ్ళు చచ్చాక కూడా వీళ్ళు మళ్ళీ విరోధంగా లేచారు. చూడండి, చూసారా? ఎవరు చంపారు వాళ్ళని? వీళ్ళు భూమిని తవ్వి వాళ్ళని పాతేశారా మొత్తాన్ని? అదే నెరవేర్చిందా? కానీ చూడండి, అంటే కళ్ళతో కార్యాలు చూస్తూ కూడా కొంతమంది మారరు. కళ్ళతో చూస్తుంటారు, వ్యతిరేకంగా లేచిన వాళ్ళు ఏమయ్యారో చూస్తుంటారు. కొంతమంది విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఏమవుతున్నారో చూస్తూనే ఉంటారు. అయినా కూడా ఏం చేయం మనం? కొన్నిసార్లు మారం. ఇది ఇశ్రాయేలు, అందుకే వీళ్ళు కనాను చేరలేదు. వాళ్ళది దారిలో చనిపోయి వీళ్ళు కనాను చేరలేదు వీళ్ళు కొంతమంది. ఎందుకంటే వీళ్ళు లేస్తే విరోధంగా మాట్లాడడం, లేస్తే విరోధంగా సనగటం, లేస్తే విరోధంగా మాట్లాడటం. అసలు పొద్దున్నే మొహం అడుక్కున్నాడు, వీళ్ళ నోట్లో నుంచి విరోధపు మాటలే. బ్రష్ చేశారంటే ముందు వచ్చేది విరోధపు మాటలే. మిమ్మల్ని అన్నట్టు మీరు చూస్తున్నారు, మీరేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకనే వాళ్ళని ఊరుకోలేదు. మోషే అహరోనులకు విరోధంగా లేచి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు యెహోవా ప్రజలను చంపారు. వీళ్ళు చంపారా? చంపింది ఎవరో? ఇది ప్రాక్టికల్గా కళ్ళకు కనబడుతున్నా లేదా? కళ్ళకి కనబడుతున్నా కూడా అంటున్న మాట ఏంటంటే మీరే దేవుని ప్రజల్ని చంపారు. చంపింది ఎవరు? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? అంటే ఉంటారు. వీరు మరీ కఠినస్తారు. ఎందుకంటే ఫరో పెంపకంలో పెరిగొచ్చారు కదా, ఐగుప్తు దాస్యం నుంచి వచ్చారు కదా, ఐగుప్తు బానిసత్వంలోంచి బతికారు కదా. అందుకని వీళ్ళు ఏంటంటే అలాగే ప్రవర్తిస్తారు. నిజంగా మనం మార్పు చెందితే మనలో కఠిన హృదయం పనిచేయదండి, చాలా సున్నితంగా లోపడతాం. బైబిల్ ఏమరాదు? పైనుండి వచ్చిన జ్ఞానం మొదట సులభముగా లోపడుతుంది. పైనుంచి వచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం, ఈ లోప జ్ఞానం ఐగుప్తు జ్ఞానం. నీలో లోకపు జ్ఞానం ఉన్నంతకాలం నువ్వు కఠినంగానే జీవిస్తావు, నువ్వు లోబడకుండానే బ్రతుకుతావు. నువ్వు ఎప్పుడైతే పైనుండి జ్ఞానం వస్తుందో అప్పుడు నువ్వు సులభంగా లోబడతావు, సున్నితంగా లోబడిపోతావు. నీకు నీ మీద పెద్దగా బలం ఉపయోగించాల్సిన అవసరం, ఒక మాట చాలు నీకు. ఒక చిన్న మాటకి నీవు మనసు మార్చేసుకుంటావు, చిన్న విషయానికి లోబడటం మొదలవుతుంది. చక్కగా ప్రతి మాటని విధేయతతో అంగీకరించడం మొదలు పెడతావు నీవు. ఎప్పుడయ్యా అంటే నీలో పైనుండి వచ్చే దైవికమైన జ్ఞానం ఉన్నప్పుడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే
ఈ మాట చెప్పాలని నేను ఈ మాట చెప్పు. అప్పుడు మోషేతో అన్నాడు, ఈ గొడవ అంతా వద్దు, వీళ్ళు జనాలు నమ్మట్లేదు, కానీ ప్రతి గోత్రం నుంచి వీళ్ళందరూ కూడా, లేవీలు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఒక పని చేయండి. 17వ అధ్యాయం చూడండి. కాదమ్మా, 17వ అధ్యాయము. అందరు మీ బైబిల్ చెప్తాను మొదటి నుంచి. మాట్లాడి చూసారా, ఈ గొడవంత వద్దు, కానీ పితరులందరూ చొప్పున ఒక్కొక్క గోత్రానికి, ఒక కుటుంబానికి ఒక కర్ర తీసుకొని రమ్మని చెప్పు. అలాగే అహరోను కూడా, లేవి గోత్రం మీద అహరోను కర్ర మీద అహరోను పేరు రాయండి. మిగతా వాళ్ళ కర్రల మీద వాళ్ళ పేర్లు రాయమని. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు చూడండి. ఒక మాట అక్కడ, నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్ష గుడారంలోనికి శాస్త్రం ఎదుట వాటిని ఉంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ కర్ర అయితే కాయలు కాసి పూలు పూస్తుందో, చిగురిస్తుందో, ఆ వ్యక్తిని నేను ఏర్పరచుకున్నట్లు. హల్లెలూయా. వాళ్ళకు కూడా అర్థమైపోద్ది, దేవుడు ఏర్పరచుకున్నాడా, మనుషులు ఏర్పరచుకున్నారా అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఎలాగంటే వాళ్ళందరూ ఒక పెద్దల కుటుంబాల చోట ఒక కర్ర తీసుకుంటాం మనం. ఈ లేవి గోత్రంలోనేమో అహరోన్ని ఒక కర్ర తీసుకుంటాం మనం. అందరూ ఒకే సైజు కర్రలో, అది ఎండిపోయిన కర్రలో పట్టుకొని రావాలి. ఈ కర్రలన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో శాసనముల దగ్గర ఆ యొక్క కర్రలు 12 కర్రలు పెట్టండి. ఆ పేర్లు కూడా వాటి మీద రాసి పెట్టండి చుట్టి. ఎవరైతే ఆ తర్వాత రోజు ఆ కర్ర చిగురించి కాయలు కాస్తుందో ఆ వ్యక్తిని నేను ఏర్పరచుకున్నట్లు. ఏ కర్ర అయితే చిగురించదో వాళ్ళని నేను ఏర్పరచుకోలేదని మీకు అర్థం కావాలి, వాళ్ళకి అర్థం కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఇది ప్రణాళిక, లేకపోతే వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నారా? ఇది దేవుని ఏర్పాట, మనుషుల ఆలోచన అనేది అర్థం కావాలంటే ఈ కర్ర చిగురించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అలా చేసిన తర్వాత ఏం జరిగింది అంటే, వాళ్ళందరూ కూడా 6వ వచనం చదవండి. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా, తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఉండెను. సాక్ష్య గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. చూడగా అది చిగిర్చి, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ ప్రాసెస్ ఎందుకు చేశాడు? దేవుడే వీళ్ళని ఏర్పరచుకున్నాడు, మనుషులు కాదు. మానవ శక్తిని బట్టి, మానవ బలాన్ని బట్టి సేవ కొనసాగదు. అది ఏ సేవ అయినా, ఏ దైవజనుడైనా, ఎన్ని డిగ్రీలు పూర్తి చేసినా, ఎన్ని రకాల పరిస్థితులు వాళ్ళ పేర్ల ముందు, వాళ్ళ పేర్ల తర్వాత ఉన్నప్పటికీ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోకపోతే సేవ కొనసాగదు. మీరు నమ్మండి, నమ్మకపోతే కోళ్ళపారం పెట్టి చికెన్ అమ్ముకోండి. అలా చెప్పండి గట్టిగా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏర్పరచుకుంది ఎవని సేవ ముందుకి వెళ్ళదు. అలా చెప్పండి గట్టిగా. దేవుడు ఏర్పరచుకున్న సేవలో ఖచ్చితంగా సనిగే వాళ్ళు ఉంటారు. మన సంఘంలో సనిగే వాళ్ళు ఉన్నారా? ఉంటే దేవుడు ఏర్పరచుకున్నట్టే. గొనిగేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఏర్పరచుకున్నట్టే. విరోధంగా మాట్లాడి ఉన్నారా? ఉంటే ఏర్పరచుకున్నట్టే. విరోధంగా లేచిన వాళ్ళు దేవుడు ఖర్చుడికి ఇస్తున్నాడా? అయితే దేవుడు ఏర్పరచుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సేవలో విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ప్రతి సేవలో పెత్తనాలు కోరుకునే ప్రజలు ఉంటారు. ప్రతి సేవలో అధికార దాహం కలిగిన వాళ్ళు ఉంటారు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఎన్ని గొప్ప? సరిగ్గా చేతికి చెప్పెత్తి అడుక్కోవడం రాదు మనకి, అవునా కాదా? ఏంది గొప్ప?
ప్రభు కూడా చెప్పాడు, మీరు ఎవరైనా గొప్పవాడే ఉంటే అందరికీ దాసులే బతకాలి. అందరికీ దాసులే బతకలేనప్పుడు వాడు గొప్పవాడు కాదు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు వచ్చాడు, కానీ పరిచారము చేయుటకు వచ్చాడు, కానీ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడంతా ప్రాసెస్ పెట్టాడు. చూడండి, జనాలు నమ్మట్లేదు, వాళ్ళు సనుగుతున్నారని చెప్పేసి ఒక సూచక్రియ ఇక్కడ పెట్టాడు దేవుడు. ఏంటంటే, ఎవరి కర్ర చిగుర్చునో, ఎవరి కర్ర బాదము కాయలు కాసి పూలు పోస్తుందో వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లు. హల్లెలూయా. అలా చెప్పండి, పూలు కాయలు. దేవుని స్తుతించండి. చెప్పండి, పువ్వులు. ప్రైజ్ లార్డ్. భలే వందల పని, 3 పూలు. ఏ దేవుని సేవకుడు దేవుడు ఏర్పరచుకుంటాడో ఆ సేవ అట్లనే ఉంటుంది. మరి 3 పూలు 6 కాయల్లానే ఉంటుంది. అది చూసి ఓర్చుకోలేని ఎండిపోయిన కర్రలన్నీ మాట్లాడుతుంటాయి. ఇవన్నీ ఇరగొట్టి పొయ్యిలో పెట్టాను తప్ప దేనికి పనికొస్తాయమ్మా. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మేము మీ జీవితాలను చిగురింపజేసి మిమ్మల్ని ఫలభరితంగా మార్చి దేవునికి ఇష్టలుగా, దేవుని మహింపరచువారిగా, దేవుని యొక్క బిడ్డలుగా మార్చడానికి దేవుడు యాజకులను, సేవకులను ఏర్పరచుకుంటాడన్న విషయం మీరు మర్చిపోవద్దు. అలా చెప్పండి గట్టిగా. మా మీద పెత్తనం చేస్తున్న పాస్టర్ గారు అనుకోకండి. ఈ వాక్యం వింటున్నోళ్ళు అధికారం చూపిస్తున్నారేంటి? సేవకులు మా మీద గదుంతున్నాడు ఏంది, అరుతున్నాడు ఏంది? పౌలు గారు ఏమన్నాడు చెప్పనా? మేము ఖాళీగా రమ్మంటారు, ఈసారి బెత్తం తీసుకొని రమ్మంటారు అన్నాడు. ఎందుకని? సంఘానికి మరి బుద్ధి చెప్పాలి, భయం చెప్పాలి. ఓ తిమోతి, నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. జనులు హితబోధన సహించక దురద చెవులు ఎక్కువైపోయి తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా ఏ పాస్టర్ గారు చెప్తే ఆ పాస్టర్ గారి మాటలని విని నడుచుకునేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ దురాశలకు అనుకూలంగా మాట్లాడే సేవకుల్ని పోగు చేసుకుంటున్నారు, వాళ్ళ చెవులుకున్నటువంటి ఆ దురదలు తీరటానికి. కానీ నువ్వైతే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వు ఈ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. బైబిల్లో కూడా ఉంది కదండి, మేలు కోరు స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు కావాలి నీకు. ఏమ్మా, ముద్దులు కావాలి మీకు? ముద్దులు కోరుకోకండి, గుద్దులు కోరుకోండి. మిమ్మల్ని ఖండించి బుద్ధి చెప్పాలంతేగాని మిమ్మల్ని అమ్మా బాగున్నారా సిస్టర్ గారు, సిస్టర్ గారు బాగున్నారా, తిన్నారా, ఇదా ప్రార్థన చేసావా, పొద్దునలాగానే బైబిల్ చదివావా, గుడికి లేటుకు వచ్చావేంటి నువ్వు, ఇది కావాలి నీకు, తిన్నావా, తినకుండా నువ్వు ఆపితే మాత్రం ఆగుతావు, తినకుండా. తిన్నావని అడిగితే కానీ దీని రకమా నువ్వు, ఈ కావాలా, తిన్నావమ్మా, బాగున్నావా, చెప్పులు వేసుకొని నడుస్తున్నావా, చెప్పులు వేసుకోకపోతే గ్లౌజులు వేసుకొని నడిచిద్దా కాళ్ళకి. ఇలాంటి మాటలు కోరుకో, ఇలాంటి తేనె పూసిన మాటలు కోరుకోమాకండి. మా ప్రార్థన చేసావా పిసికల గారు, ఏంది లేట్ అయింది, ఏంది ప్రార్థనకి? అరే మా పాస్టర్ గారే ఎప్పుడు ఎంత పని చేసినా ఎందమ్మా లేటు అంటాడు. అదే పలానా ఆయనైతే సిస్టర్ గారు, సిస్టర్ గారు ఈ కావాలా సిస్టర్ గారు మీకు, ఇలాంటివి కావాలా మీకు? యెహోవా తాను ప్రేమించు వారిని శిక్షించి గద్దించుచున్నాడు. దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించి గద్దిస్తున్నాడు. అలా చెప్పండి గట్టిగా. ఒట్టి మాటలు లేమిడికి కారణం అండి, అపవిత్రమైనవి ఒట్టి మాటలన్నీ కూడా. బైబిల్ చెప్తున్న మాట అదే. ప్రైజ్ లార్డ్. కనీసం తిన్నావని అడిగారా పాస్టర్ గారు? మెంటలో వచ్చిందేంది మీకేమన్నా? ఇందులో ప్రేమ ఉండదండి, ఇందులో ఉట్టి మాటలు ఎవరైనా
మనిషిని ట్రాక్ తప్పించడానికి ఎన్ని మాటలు చెప్తున్నారు ఈ రోజుల్లో, చూస్తున్నారా? అవి నమ్మకండి. మిమ్మల్ని గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి, కదాయించి చేస్తాం. దాన్ని ప్రజలకు అది ఇష్టం లేక వాళ్ళు మోషేకి, అహరోన్కి విరోధంగా మాట్లాడతారు. దేవుని వాక్యం వింటున్న మనం ఈ రోజున అట్లా ఉండొద్దు. గద్దింపును తీసుకో. నా కుమారుడా, నీ తండ్రి చేయు శిక్షను తృణీకరించుకో. అటివాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధైపోతాడు. తృణీకరించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడని బైబిల్ చెప్తున్నా లేదా? గద్దింపును అసహించుకునేవాడు పశువుతో సమానం. ఈరోజు వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. ఎట్లాంటి మాటలు కావాలి మీకు ఈ రోజున? ఎలాంటి విషయాలు మీరు కోరుకుంటారు ఈరోజు సంఘంలో? అలాంటి వారు కనాను చేరలేదు. సజీవంగానే వాళ్ళు పాతాళానికి దిగిపోయారు. అలా చెప్పండి గట్టిగా. వాళ్ళు యెహోవా కోపానికి ఏమైనా గురైపోయారండి వాళ్ళంతా. కాబట్టి ఈ పూట వాక్యం మనం గుర్తుపెట్టుకోండి. దేవుడు అంత ప్రాసెస్ చేస్తుంది. ఆ కర్ర చిగురించింది. హల్లెలూయా. మన జీవితాలు కూడా చిగుర్చాలి. బాదం కాయలుగా అంటే ఒక ఫలభరితమైన జీవితం కొరకు సేవకుడిని దేవుడు ఏర్పరచుకుంటాడు, సంఘాన్ని ఫలభరితంగా మార్చడానికి. మోషే చేతిలో ఉన్న కర్ర ఇశ్రాయేలుకి దారి చూపించినట్టుగా, ఆకలి తీర్చినట్టుగా, అవసరాలు తీర్చినట్టుగా, దైవ సేవకులకి దేవుడు ఇచ్చినట్టు ఆ వాక్యం అనే కర్ర ఎప్పటికప్పుడు నూతనంగా ఇస్తున్న వర్తమానాలనే చిగుర్చడం అంటే నూతనమైన వర్తమానాలు అనుకోండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వర్తమానాలు, ఎప్పటికప్పుడు ఆకలి తీర్చే ఆహారం లాంటి ఆ బాదంకాయ లాంటి ఆ మంచి ఆ కాయలు, ఆ ఫ్రూట్ఫుల్ లైఫ్ అట్లాంటిది దేవుడు సేవకుని ద్వారా నీకు ఇవ్వాలని ఆ సేవకుని జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మారుస్తున్నాడు. అలాంటి వాక్యం అనే కర్ర, వాగ్దానం అనే కర్రలో దేవుడు సేవకులకి ఇచ్చి నడిపించేది సంఘానికి దారి చూపించడానికి. ఈ లోకం అనే సముద్రం అడ్డం వచ్చినప్పుడు వాటిలో దారి చూపించి, ఈ లోకంలో దాహం కొన్నప్పుడు దాహం తెచ్చడానికి, ఆకలి కొన్నప్పుడు ఆకలి తెచ్చడానికి దేవుడు సేవకుల్ని మీకు నాయకులుగా ఇచ్చి ఆయన నడిపిస్తున్నప్పుడు దాన్ని పెత్తనం ప్రభుత్వం అంటావా? అనకూడదు. లోబడాలా, తగ్గించుకోవాలా. ఎవరైతే అట్లాంటి పెత్తనానికి లేకపోతే అధికారానికి లోబడకుండా ఉన్నారో అట్లాంటి వాళ్ళు అరణ్యంలో ఆకుల్లాగా కాలిపోయి బూడిదైపోయారు వాళ్ళు. ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే వాక్యపు సారాంశానికి ఇష్టపడ్డారో వాళ్ళ జీవితాలు క్షేమంగా ఉన్నాయి. వాళ్ళు కనాన్ని స్వతంత్రించుకున్నారు. వాళ్ళు కట్టని కోటలు, పెట్టని తోటల మధ్యలోకి వెళ్ళి హ్యాపీగా వాళ్ళు స్వాస్థ్యాన్ని పంచుకున్నారు. రేపొద్దున ఈ బోధకు లోబడి, తగ్గించుకొని, అంగీకరించి, విధేయత చూపి ఎవరైతే చక్కగా ముందు కొనసాగుతారో వాళ్ళు రేపు దేవునితో కూడా నిత్య నివాసం చేస్తారు. హల్లెలూయా. ఎవరైతే వ్యతిరేకించి చిన్న చిన్న విషయాల కాడ సన్నిగి గొనిగి విరోధంగా మాట్లాడి కనాను పోగొట్టుకుంటారో మనకు తెలియదు. పోగొట్టుకోవద్దు దయచేసి. ఈ పూట మనం లోబడం, ఆ విధంగా దేవుని కొరకు జీవితం. దేవుడి మాటలు దీవించను గాక.